ఫ్రెండ్స్, మనం ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చి బొరుగుల లడ్డు. దీన్ని బొరుగుల లడ్డు అంటారు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముందుగా మనం 4 కప్పుల బొరుగులు తీసుకోవాలి. ఆ తర్వాత 4 కప్పులకు 1 కప్పు బెల్లం తీసుకోవాలి. సరే, వెళ్దాం. లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఇవి ఒక కడాయిలో తీసుకొని క్రిస్పీ అయ్యే వరకు వేయించాలన్నమాట. బాగా క్రిస్పీగా కావాలి. చూసారా, పట్టుకొని చూస్తే ఇంత క్రిస్పీగా ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం అనమాట. 4 కప్పుల బొరుగులకి 1 కప్పు బెల్లం సరిపోతుందన్నమాట. ఇందులోనే 1/2 కప్పు నీళ్ళు వేసుకోవాలన్నమాట. ఇది కలుపుతూనే ఉండాలన్నమాట. ఇది ముదురు పాకం వచ్చే వరకు బాగా కరిగించుకొని చేయాలి. ఉడకడం స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు తీగ ఉడికించాలి. ముదురు పాకం వచ్చిందా లేదా మనము ఇప్పుడు చెక్ చేసుకుందాం అన్నమాట. 1 కప్పులోకి వాటర్ తీసుకొని ఆ తర్వాత ఇలా వాటర్లోకి వేసి చూస్తే అది గట్టిగా ఉండలు కట్టాలన్నమాట. రాలేదు, ఇంకా కొంచెం టైం పడుతుంది అన్నమాట. ఇంట్లో మన షైనింగ్ రానికి కొంచెం 1 స్పూను నెయ్యి వేసుకున్నాను, షైనింగ్ రావడానికి. బొరుగుల లడ్డు మంచిగా షైనింగ్గా వస్తుంది. ఇలా రాగానే మనము స్టవ్ ఆఫ్ చేసేసి బొరుగులు దీంట్లో వేసేసుకోవాలి. మనము పాకంలో వేసుకొని మంచిగా కలిపెట్టుకోవాలి. తర్వాత మనము కొంచెం గోరువెచ్చుకున్నట్లే ఇవి వేడివేడిగా కట్టుకోవాలన్నమాట. లేకుంటే మళ్ళీ కట్టడానికి రావన్నమాట. కొంచెం చేతులకు నీరు రాసుకొని ఉండలు కట్టుకోవాలన్నమాట. అంతే అండి, బొరుగుల లడ్డు రెడీ. ఎమ్మి ఎలాగో ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకు. థ్యాంక్ యూ.